కూటమి ప్రభుత్వం చేసే చిత్ర విచిత్రాలన్నీ కూడా చిరాకుపిస్తున్నాయి ప్రజలకి. ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వం అమరావతిలో రాజధాని కట్టడానికే కాకుండా రోజువారీ ప్రభుత్వాన్ని నడపడానికి కూడా ఎడాపెడా అప్పులు చేసేస్తుంది. దొరికిన చోటల్లా కూడా లాగేసుకుంటున్నారు డబ్బులు. ఇవి ఎప్పటికి తీరుతాయో ఎవరికి కూడా తెలియదు. కానీ అమరావతి భూములు అమ్మి రాజధాని అప్పులు తీర్చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం చెబుతోంది. సరే పోనీ, కాసేపు అది నిజమే అని చెప్పేసి కూడా అనుకుందాం. రాజధాని ప్రాంతంలో భూములు అమ్మేసి అప్పులు కూడా తీర్చేస్తారనేసి అనుకుందాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు చెప్పినటువంటి మాటలు విన్న తర్వాత ఎవరికైనా సరే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఎన్ని విమర్శలు వస్తున్నా అమరావతి విస్తరణ కోసం మరో 40 నుంచి 45 వేల ఎకరాలు సమీకరించాలని చెప్పేసి డిసైడ్ అయ్యారు. ఇప్పుడు ఇది అధికారికం అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే మొన్న సోమవారం నాడు చంద్రబాబు నాయుడు గారు తన అధ్యక్షతన జరిగినటువంటి సిఆర్డీఏ సమావేశంలో దీనికి సంబంధించి నిర్ణయం కూడా తీసేసుకున్నారు. కానీ అక్కడ ల్యాండ్ తీసుకోవాలి కదా, ఆ ల్యాండ్ ఏ విధంగా సేకరిస్తారు, భూమి సమీకరణ ఏ విధంగా అంటే భూమి సమీకరణ ద్వారా చేస్తారా లేక ల్యాండ్ యాక్విజిషన్ ద్వారా చేస్తారా అన్న అంశం మాత్రం ఇంకా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోలేదు. అదేవిధంగా సిఆర్డీఏ మీటింగ్లో కూడా ఎక్కడ కానీ నిర్ణయం అయితే తీసుకోలేదు. కానీ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు మీడియాకి వెల్లడించినటువంటి మంత్రి నారాయణ గారు మరో కీలక సంచలన విషయం కూడా వెల్లడించాడు. ఏంటంటే అమరావతి మాస్టర్ ప్లాన్లో స్పోర్ట్స్ సిటీ కోసం గతంలో 120 ఎకరాలు కేటాయించారు. చాలా బాగుంది. కానీ ఒలింపిక్స్ నిర్వహణకు పోటీ పడే స్థాయిలో అమరావతి రాజధానిలో అంతర్జాతీయ క్రీడా సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆదేశించడంతో ఇప్పుడు 120 ఎకరాలు కాస్త 2500 ఎకరాల్లో భూసేకరణ చేయాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆ 2500 ఎకరాల్లో వీటిని అభివృద్ధి చేయాలని చెప్పేసి నిర్ణయించారంట. ఈ మాటలు విన్న వాళ్ళు ఎవరికైనా సరే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఉన్న పరిస్థితి ఏమిటి, వీళ్ళు చేస్తున్నది ఏమిటి అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. తినడానికే తిండి లేక వస్తుంటే ఏ రోజుకి ఆ రోజు అప్పులు చేసుకుంటూ రాష్ట్రాన్ని నడుపుతుంటే వీళ్ళ మాటలు చూడు ఎంత హై లెవెల్లో ఉన్నాయో. ఒలింపిక్స్ అంటే ఆషామాషా పనినా? ఒలింపిక్స్ నిర్వహణకు అవసరమైనటువంటి మౌలిక సదుపాయాలు, ఇతర వసతులు ఇవన్నీ కూడా కల్పించాలంటే తక్కువలో తక్కువ 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు అవుతుంది. 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు అవుతుంది. చాలా స్పష్టంగా గత లెక్కలు కానీ చూసుకుంటే మీరు ఒలింపిక్స్ లెక్కలో అంత ఖర్చు అవుతుంది. ఈ మొత్తం ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం పెరిగేదే తప్ప తగ్గేదైతే ఉండదు కదా. పోనీ ప్రభుత్వం కేవలం స్థలం ఉచితంగా ఇస్తుంది అనేసి చెప్పి ఇక్కడ ప్రైవేట్ వాళ్ళే అన్నీ చూసుకుంటారని చెప్పేసి చెప్తారా అంటే ఇంత భారీ మొత్తంలో పెట్టుబడి పెట్టి రిటర్న్ కోసం ఎన్నో సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు 70,000 కోట్ల నుంచి 1,00,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడితే అవి రిటర్న్స్ అయితే రావాలి కదా. అవి ఎన్ని సంవత్సరాలు పడుతున్నాయి రిటర్న్స్ రావడానికి? 70,000 నుంచి 1,00,000 కోట్లు అమరావతిలో ఎవరైనా సరే పెట్టుబడులు పెడతారా ఒలింపిక్స్ కోసం అమరావతి లాంటి ప్రాంతంలో? ఇది ఏమాత్రం వర్కౌట్ అయ్యే మోడల్ అయితే కాదు. ఇదంతా కూడా ప్రజలను మభ్యపెట్టడం, గాల్లో ఉంచడం కోసమే. ప్రజల్ని గాల్లోనే లేపుతుంటాడు చంద్రబాబు నాయుడు గారు. ఉంచడం కోసమే చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి ప్రయత్నాలు అవి తప్ప ఇందులో మరొకటి ఏమీ లేదని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేవిధంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అదేవిధంగా అధికార వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నారు. పోనీ 2036 ఒలింపిక్స్కు బిడ్ వేసే ఆలోచనలో కేంద్రం ఉంది. దీనికి అయ్యే ఖర్చులో సగానికి సగం భరించిన ఈ స్థాయి మౌలిక సదుపాయాలు అమరావతిలో కల్పించడం అంత ఈజీగా జరిగే పని అయితే కాదు. ఎప్పటిలాగే అమరావతి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి 5,000 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రీస్కి 2,500 ఎకరాలు కేటాయిస్తామని చెప్పేసి మంత్రి నారాయణ చెప్పుకొచ్చాడు కదా. సుదీర్ఘకాలం పట్టే ప్రాజెక్టులకు తమ విలువైన భూములను వాటికి ఇచ్చి అంతకాలం రైతులు ఎదురు చూడగలరా? అంతా అనుకుంటున్నట్లు సాగడానికి
ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అధికారంలో ఉంటుందనేసి ఆశపడడం కూడా ఒక అనాలోచనే. అధికారంలో ఉంటుందని చెప్పేసి ఎవరు చెప్పగలరు చెప్పండి? మరి ఇన్ని రిస్కులు అధిగమించి ల్యాండ్ పూలింగ్కు రెండవ దశలో ఎంతమంది రైతులు ముందుకు వస్తారో చూడాలా. మంత్రి నారాయణ గారు చెప్తున్నటువంటి లెక్కలు మాత్రం అంత ఈజీగా అయిపోతుంది అన్న తరహాలో ఉన్నాయి, కానీ క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదు అన్నది మాత్రం స్వయంగా కొంతమంది తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే చెప్తున్నటువంటి మాట. ఎందుకంటే మైక్ ముందు ఏమైనా సరే మాట్లాడచ్చు, కానీ రియాలిటీగా క్షేత్రస్థాయిలో అవన్నీ కూడా జరుగుతాయా అంటే అది పెద్ద క్వశ్చన్ మార్క్. మరి ఎందుకు కూటమి ప్రభుత్వం ఇంత ప్రలోభాలు జనాన్ని మభ్యపెట్టే కార్యక్రమాలు చేస్తుందో మనకైతే అర్థం కావడం. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమేమో. చూద్దాం. అంత గ్రాఫిక్స్ చేసి చూపిస్తున్నారు కదా, అన్ని గ్రాఫిక్స్లే, రియాలిటీగా చూస్తే అక్కడ ఏం లేదు. మరి ముందు ప్రజలు ఏ విధంగా నమ్ముతారు ఏంది కథ అనేది చూడాలి.